హాయ్ ఫ్రెండ్స్, దేశంలో ఎన్నికల లెక్కింపు పూర్తవుతున్న వేళ ఫలితాలు చూస్తే మాత్రం ఎవరి ఊహకు అందని రీతిలో విస్మయానికి గురి చేస్తున్నాయి. పూర్తి మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తున్నా అనుకున్న స్థాయిలో మోదీ చరిష్మా పనిచేయలేదా? అబ్కీ బార్ 400 బార్ అంటూ విస్తృత ప్రచారం చేసిన బీజేపీకి భంగపాటు ఎందుకు జరిగింది? అసలు కూటమికి సీట్లు ఎందుకు తగ్గాయి? అలాంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దేశంలో మోదీ హవా నడుస్తున్న వేళ ఈ రోజు వెలువడిన ఫలితాలు యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 282 సీట్లతో సొంతంగా మెజారిటీ మార్క్ దాటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలుపుకుని 336 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లోనూ 303 ఎంపీ స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి 352 సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం అంతా తారుమారయింది. కూటమిలోకి అన్ని స్థానాలను కలుపుకుంటే తప్ప అధికారంలోకి రాలేని పరిస్థితి. ఆప్కి బార్ 400 పార్ అంటూ వేల కోట్లతో విస్తృత ప్రచారం చేసినా ముక్కిమూలిగి మెజారిటీ మార్క్ వరకు రాగలిగింది. అసలు బీజేపీ ఇంత ఘోరంగా వైఫల్యం చెందడానికి గల కారణాలేంటి? అసలు మోడీ చేసిన తప్పు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బీజేపీ సిద్ధాంతమే హిందుత్వ. 2014, 2019లో గెలుపుకు కూడా అదే ప్రధాన కారణం. కానీ ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాన్ని వీడి వ్యక్తి పూజ అంటే మోదీ అనే పదాన్నే పట్టుకుని పదే పదే ఎన్నికల్లో పోవడం ద్వారా కొంతమేర ఆ పార్టీకి నష్టం జరిగింది. అది ఒక్కటే మెయిన్ రీజన్ అని కాదు. అదే కాకుండా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈసారి ఉత్తర భారతదేశంలో బాగా దెబ్బకొట్టాయి. మణిపూర్ అల్లర్లపై ప్రధానిగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం దేశవ్యాప్త ప్రజల్లో చర్చ నడిచింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరు, రైతులపై కేంద్రం విరుచుకుపడ్డ విధానం యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. దేశానికి పథకాలను తెచ్చి ప్రపంచ స్థాయిలో దేశ కీర్తిని నిలిపిన రెజ్లర్లపై దేశ రాజధానిలో కేంద్రం చేసిన అవమానాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. బీజేపీకి మెజారిటీ తగ్గడంలో ప్రతిపక్షాల పాత్ర కీలకమనే చెప్పాలి. ఇండి అలయన్స్ గా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా సీట్లను సర్దుబాటు చేసుకుని మోదీ చేసిన ప్రతి తప్పును ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. బెంగాల్లో దీదీ చేసిన పోరాటం, యూపీలో అఖిలేష్ చేసిన హార్డ్ వర్క్, కేజ్రీవాల్ సందేశాత్మక ఉపన్యాసాలు దేశ ప్రజల్లో చైతన్యాన్ని రగల్చాయి. వీటికి తోడు రాహుల్ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్రల్లో అంబానీ, అదానీలు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారు అనే దానిపై వివరించి సక్సెస్ అయ్యారు. రామ మందిరాన్ని కట్టినా అది ఏమాత్రం బీజేపీకి ప్లస్ కాలేదు. నిరుద్యోగం పెరగడం, గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడం సామాన్యుణ్ణి కలిచివేశాయి. రిజర్వేషన్లు తీసేస్తామంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుని చావుకు 1,00,000 కారణాలన్నట్టు బీజేపీ చేసిన స్వయంకృత అపరాధాలే ఈ స్థితికి కారణం. రేపు చంద్రబాబు, నితీష్ తమ మద్దతును ఉపసంహరించుకుంటే మోడీ సర్కార్ కూలడం ఖాయం. చూడాలి, ఈ తప్పులను సరిదిద్దుకొని బలపడి మళ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందో లేదా ఇలాగే నియంతృత్వానికి పోయి అధికారాన్ని కోల్పోతుందో.